వ్యర్థమైన జీవితం జీవించుకోవడానికి శక్తి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను. పరిశుద్ధుల 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 ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దీవించి ఎండ నుంచి కాపాడుచున్నారు. మీకు అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ప్రభా, సహాయం చేయండి నాయన. తండ్రి ప్రభా మీ కొందనాలు మా పిల్లలు ఎగ్జామ్స్ రాయిపోతున్నారు. ఆయన పిల్లలకు సహాయం చేయండి ప్రభా. కెన్నాలు మీరే ఆయన మార్గంలో సహాయం చేయమని ప్రతిలాడుచున్నాం. ఆయన ప్రతి ఒక్కరిని బలపరచండి, ధైర్యపరచండి తండ్రి. నీ బిడ్డలు దేవుడు అద్భుతంగా నా తమ్ముడిని ఈరోజు సంగతికి నడిపించాడు. నాకు అది గొప్ప సంతోషం. అట్లనే వారం రావాలి, వాళ్ళ కుటుంబం రక్షించబడాలని ప్రార్థన చేయండి. వాళ్ళు ఇల్లు కోసం వెతుకుతున్నారు. మంచి ఇల్లు దొరకడానికి కూడా సహాయం చేయమని దేవుడికి ప్రార్థన చేయండి. ఫస్ట్ గారికి సంఘస్థులందరికీ వందలండి. నా సాక్ష్యం ఏంటంటే మొన్న అంటే ఊరేను మా అత్త కూడా చిన్న సైట్ తీసుకుంటే దాన్ని రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే ఆ రిజిస్ట్రేషన్కి వెళ్ళాము. అగ్రిమెంట్ రాయించుకుని రిజిస్ట్రేషన్ అందరూ పెట్టించుకున్నాం. అలా అమౌంట్ కట్టమన్నారు. మేము డబ్బులు కొంత పేమెంట్ పే చేసుకున్నాం, కొంత క్యాష్ పట్టుకున్నాం. తీసుకెళ్ళాక క్యాష్ ఇచ్చేసాం ఫోన్పేలో అవుతుంది. ఏం చేయాలి తెలియదు. వాళ్ళేమో ఆఫీస్లో ఉన్నాం. కట్టకపోతే తిరిగిపోతుంది అక్కడ. కట్టాలంటే మాకు ఫోన్పే అవుతుంది. ఏం చేయాలి రేపు ఆలోచించి మా భార్య పక్కకి వెళ్ళి ప్రార్థన చేశాను. ఏం చేస్తే ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళ మామయ్యకి ఫోన్ చేశాను. చేస్తే అక్కడ ఆయన ఏమన్నారంటే ఒక 10 నిమిషాలు టైం ఏమన్నా చెప్పేసి వెంటనే ఒక 10 నిమిషాల్లో 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసి డైరెక్ట్ ఆ స్థలం గారు మాకు రాదు. ఏమన్నా ప్రార్థన చేసిన 5 నిమిషాల్లో దేవుడు మాకు జాబ్ ఇచ్చాడు. స్తోత్రములు తండ్రి. మరి ప్రభా రాని వాడు తమ్ముడు మీ సన్నిధికి రావాలని, మీరిచ్చే ఉచిత రక్షణ పొందుకొని ఆ రక్షణ ఆనందంలో ఉండాలని, మీలోనే ఉండాలని తన కుటుంబం అంతా మరి ఆశపడుచున్నది ప్రభా. మీరే తన తమ్ముడితో అట్లాగే తన యొక్క భార్యతో, తన తమ్ముడు భార్యతో మాట్లాడి ఆయన నిజమైన దేవుడు ఇవ్వని సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో కోరుకుండండి. ఆయన ఇంకనూ ప్రభా కొంతమంది పిల్లలు
ప్రేమ్ రాజు, ప్రభా తండ్రి మీరందరూ ఎగ్జామ్స్ రాయించుగా సహాయం చేయమని ప్రతిపాడుచున్నాను. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి కృప చూపించమని ప్రతిపాడుచున్నాను. అందుకంటే ముఖ్యంగా నాయన యేసయ్య మీ ఎడల భయభక్తులు కలిగి మీ వాక్యములు ఎదుగులకు కృప చూపించండి. మీ వాక్యం అనే జీవపు వాక్కుల మీద జీవితాన్ని కట్టుకునే వాక్యములు దయచేయమని ప్రతిపాడుచున్నాను. నాయన వివాహం జరగవలసిన వారికి వివాహం జరిపించమని ప్రతిపాడుచున్నాను. నాయన తండ్రి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని ప్రతిపాడుచున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని గురించి స్వస్థపరచండి ప్రభా తండ్రి. ప్రసాద్ ఉమా వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని బట్టి వందనాలయ్యా. రిజిస్ట్రేషన్లో సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా తండ్రి. అద్భుత కార్యాలు చేసే దేవుడవు, అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడవు. మీకు స్తుతులు స్తోత్రములు 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 నాయన. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి నాయన పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. శాంతి సమాధానము స్వస్థత సంపద సమకూర్చి సహాయం చేయమని తోడుగుణమని మా దేవుడు దీవించుగా. హల్లెలూయా. బైబిల్ లేఖనాలు ఏం చెబుతుందో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6, 7 వచ్చిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 మీలో ప్రతి వాడును సొంత కార్యములను చూసారా, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మన గురించే మనము ఆలోచన చేస్తాం, మన కుటుంబం గురించే మనకి ఆలోచన. కానీ దేవుడు ఏమంటాడంటే మీరు ఇతరుల పనులు కూడా మీరు చూడవలెను. చెప్పండి, ఏ రకంగా మనం ఇతరులకు సహాయపడగలం? బ్రతకూడదు, మనం ఇతరుల కోసము బ్రతకాలి, ఇతరుల కోసం మనము నిలబడాలి. మనకెందుకులే అని మనం వెళ్ళిపోకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అనే కన్సర్న్ మనకు ఉండాలి. దేవుడు నమ్ముకున్న బిడ్డలు మనకి. మరి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటా లేదా? నీ బంధువుల విషయం నువ్వు ఆలోచన చేయాలి, నీ రక్త సంబంధుల విషయం నువ్వు ఆలోచన చేయాలి. నీకు నీవే రక్షింపబడి నీకు నీవే ఆనందంగా ఉండటమే కాకుండా నీ రక్త సంబంధులు ఇంకా నువ్వు ఎవరైనా ఉంటే వారి గురించి ఆలోచన చేయాలి. మనమే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు క్రీస్తు యేసు ఆయన ఎందుకు వచ్చాడంటే మనకందరికి పరిచారం చేయడానికి, మనందరి కాళ్ళు కడగడానికి వచ్చాడు, మనకందరినీ క్షమించడానికి వచ్చాడు, మనందరి నిమిత్తము ప్రాణం విడిచిపెట్టడానికి వచ్చేసాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అట్లాంటి మనసు మనకి సేవ చేయాలి. ఆయన ఇతరుల చేత సేవకి రాలేదు. నేను పరిచారం చేయడానికి వచ్చాను కానీ నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదన్నాడు. మనం ఎట్లా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభునామములో మీకు మనవి చేయించున్నాను. తను తగ్గించుకున్నాడు యేసు ప్రభు. చూడండి, అట్లాంటి మనసు మనకి ఉండాలి. దాసుని స్వరూపములు ధరించుకొని తను తానే వ్యక్తులుగా చేసుకొని జ్ఞాపకం చేసుకొని దేవుడు కోరుకున్నది ఏంటంటే మనము మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా మనము ఆలోచన చేయాలని ప్రభు నామములో మనమే సంతోషపరచుకొనగా బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము అంచెలంచెలుగా ఆశీర్వదించబడతారు. అంతే, ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ఇక నేను పేదనే మనసును మన మైండ్ నుంచి తీసిపడేయాలి. అతన్ని సంతోషపరచవాలి. చూడండి మరి ఎంత పవర్ఫుల్ ఉందో వాక్యం. ఒకసారి
ఇది ప్రాక్టికల్గా మరి చేయాలంటే మనకి ఎంత కష్టమో. హల్లెలూయా. చూడండి, సంతోష పెట్టాలంట ఎదుటి వారిని. మనం ఏం చేయాలి? మన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు. మన పొరుగు వారు పాడైపోతే బాగుండాలి, మనం బాగుండాలి, మన పొరుగు వారు ఏమైపోవాలి. కానీ దేవుని వాక్యము దానికి విరుద్ధము. ఏమన్నట్టుందంటే, తన పొరుగు వారి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని నేను ఆకలి కొట్టి నాకు అన్నం ఇది అలుపులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేసిందని అలుపులకు మనము ఆహారం పెట్టాలి. ఆరోగ్యంగా ఉండాలని దేవుడు సకల జంతువులను, పక్షులను, చేపలను మన కాళ్ళ కింద పెట్టాడు. అవే అంత జ్ఞానం ఇచ్చి దేవుడు వీటన్నిటిని నువ్వు పరిపాలించు, వీటన్నిటిని వేలు అని దేవుడు జ్ఞానం ఇచ్చాడు మనిషికి. ఇంకెవరికి ఇవ్వల జ్ఞానం. హల్లెలూయా. ఈ పేతురు ఏం చేశాడంటే తిరస్కరించాడు. తర్వాత జ్ఞానోదయం అయింది. అమ్మో అని. అప్పుడు అన్ని వచ్చారు ఈ పేతురు కోసం. అయ్యా, మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పండి అని కొర్నేలియను ఒక అన్యుడు వచ్చి ప్రార్థన చేయమని అడిగితే, అప్పుడు అంతకుముందు వెళ్ళేవాడు కాదు, వాళ్ళ గృహానికి వెళ్ళేవాడు కాదు. తర్వాత జ్ఞానోదయం అయిన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించి అందరినీ రక్షించాడు. గ్రహింపు వచ్చింది. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించాడు. యేసు ప్రభు పుట్టాడు. యూదా గోత్రము వంశంలోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు పుడతాడు రూతు నుంచి. మరి ఒక్కసారి రూతు ఎక్కడ పుట్టింది? రూతు మోయాబు దేశంలో ఒక అన్ని రాళ్ళను తీసుకొచ్చి దేవుడు తన యొక్క వరుసలో పెట్టేసుకున్నాడు. మీరు ఒకసారి యేసు జనన ఎట్లా అనగానే మీరు మత్తయి సువార్త మొత్తం చదివితే రూతు పేరు ఉంటుంది అక్కడ. ఒకసారి ఆలోచించి, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. చూడమా, రూతు 3:8-9 వచ్చిన మధ్యరాత్రి తిరిగి చూసినప్పుడు వెళ్ళి ఏం చేసిందంటే రూతు తన కాళ్ళ మీద పడి ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని చూసారా? అత్త చెప్పిందమ్మా, నువ్వు అడుగురాలు, నువ్వు వెళ్ళి బోయేజ్ కాళ్ళు పట్టుకో అంటే పట్టుకుంది. తర్వాత ఏం జరిగింది? అతడు నీవెవరని అడగగా ఆమె, నువ్వు ఎవరు అని నేను అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి ఏమన్నాడు? నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. హల్లెలూయా. చూసారా? నువ్వు యవనస్తులను చూసుకోలేదు, ఇంకా వేరే ఈ బోయేదాన్ని కొంచెం పెద్దవాడు అన్నమాట వయసులో.